హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కారంపూడిస్ వ్లాగ్. ఈరోజు ఈ చలికాలంలో మన స్కిన్ని అందంగా ఆరోగ్యంగా ఉంచుకోవటానికి మన చేతుల్లోనే ఉందండి. దానికోసమని ఒక 10 టిప్స్ మీతో షేర్ చేయబోతున్నాను. అవేంటో చూసేద్దాం. మన ఇంట్లో ఉండేటటువంటి కొబ్బరి నూనె 1 స్పూను అనే అలోవెరా జెల్ అండి. అలోవెరా జెల్ లేదనుకోండి, మన ఇంట్లో అలోవెరా ఉంటే చక్కగా కట్ చేసి దాని లోపల పార్ట్ తీసేసుకొని చక్కగా 5 to 10 టైమ్స్ నీళ్ళలో కడగాలండి. లేకపోతే ఇచ్చింగ్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకని చక్కగా క్లీన్ చేసేసుకొని దాన్ని మిక్సీలో వేసుకొని ఆ జెల్ని 1 స్పూన్ తీసేసుకుని, అలానే మన ఇంట్లో దొరికేటువంటి పచ్చిపాలు అది ఒక 2 స్పూన్లు తీసేసుకోండి. చక్కగా మిక్స్ చేసేసుకొని చక్కగా ఫేస్ మీద, బాడీ మీద, చేతుల మీద ఎక్స్పోజ్ అవుతాయి కదా మన చేతులు కూడా, అట్లా చక్కగా మసాజ్ చేసుకోండి ఒక 5 మినిట్స్. చక్కగా ఒక 10 మినిట్స్ ఆరేసరికి అది డ్రై అయిపోతుంది. చన్నీటితో శుభ్రంగా కడిగేసేసుకున్నాం అనుకోండి, స్కిన్ చాలా గ్లో వస్తుంది, స్మూత్గా వస్తుంది, అసలు పగిలే ప్రమాదమే లేదండి. ఇది నా ఫస్ట్ టిప్పు. నా ఫేస్ని గమనించండి ఒకసారి. ఎందుకు చెప్తున్నాను అంటున్నారా? ఈ టిప్పు మంతెన సత్యనారాయణ రాజు గారు చెప్పినటువంటి టిప్ అండి. అయితే నేనైతే ఫాలో అవుతున్నాను. చాలా చాలా బాగుంది. అందుకే మీకు షేర్ చేస్తున్నాను. అదేంటంటే, మనం స్నానానికి చేసే ముందు జస్ట్ కొబ్బరి నూనె 1 స్పూన్ తీసేసుకొని బాడీ మొత్తం, అంటే మనకి కాళ్ళు, చేతులు, ఫేస్కి చక్కగా మసాజ్ చేసేసుకొని 5 మినిట్స్ ఆగమన్నారు. నేనైతే 5 మినిట్స్ కూడా ఆగట్లేదండి. జస్ట్ 2-3 మినిట్స్ జస్ట్ అట్లా రాసేసుకున్న తర్వాత స్నానానికి వెళ్ళాను. స్నానానికి ఎట్లా ఏ సోపులు వాడలేదండి, ఏ సున్నబిండి వాడలేదు. అయితే ఒక కాటన్ క్లాత్ తీసుకొని వెళ్ళండి. అది పెద్ద కర్చీఫ్ సైజ్ అంతా కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని తడిపేసేసి చక్కగా పిండేసేసుకొని దాంతోనే మనం బాడీ మొత్తం మామూలుగా రుద్దుకున్నట్టు రుద్దేసామండి. చక్కగా మురిగ్గానే ఉంటే మురిగి కూడా వచ్చేస్తుంది. అయితే దాన్ని కొంచెం లైట్గా ప్రెషర్ పెట్టండి. చక్కగా మనకి మాయిశ్చరైజర్తో పాటు ఆయిల్ రాసాం కదా, మాయిశ్చరైజర్తో పాటు క్లీనింగ్ కూడా అయిపోతుందండి. మన స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది మన క్లాత్. అలానే ఎటువంటి సోపులు వాడలేదు కాబట్టి మనం స్నానం చేసిన తర్వాత జిడ్డు ఉంటుంది అనుకుంటున్నారేమో, జిడ్డే ఉండదు. నా ఫేస్ చూసారు కదా, అసలు స్నానం చేసి వచ్చిన తర్వాత చాలా స్మూత్గా ఉందండి. నా ఫేస్ అయితే చాలా క్లీన్గా కూడా ఉంది. సోప్ వాడలేదనే ఫీలింగే లేదండి. చాలా చాలా బాగుంది. మీరు ఒక్కసారి వాడి చూడండి. నా మాట విన్న తర్వాత ఒక రోజు జస్ట్ ట్రై చేయండి. దీంట్లో ఉన్న మహత్వం ఏదో మీకే తెలుస్తుంది. చక్కగా మాయిశ్చరైజర్ అవుతుంది బాడీ అయితే మాత్రం. ఇది నా సెకండ్ టిప్. మన ఇంట్లో అండి సున్నపిండి లేకపోతే శనగపిండి కానీ, దాంట్లో 1 స్పూన్ సున్నపిండి తీసుకున్నారు కానీ శనగపిండి కానీ, దాంట్లో ఒక 2 స్పూన్లు పచ్చిపాలు తీసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ తేనె చక్కగా కలిపేసేసుకుని దాంట్లో కావాలనుకుంటే లైట్గా పసుపు కూడా వేయండి, ఆవగిందంతా. చక్కగా కలిపేసేసుకొని ఫేస్కి, మెడకి, చేతులకి అన్నిటికీ బాగా శుభ్రంగా మసాజ్ చేసుకున్నట్టు జస్ట్ ఒక 2 మినిట్స్ పెట్టేసుకోండి. అది ఆరేసరికి ఒక 10 మినిట్స్ పడుతుంది. ఆరిన తర్వాత చక్కగా వెళ్ళి ఫేస్ వాష్ చేసేసుకోండి, స్నానం చేయండి, ఏదైనా చేయండి. అసలు ఇంక సోప్ ఏం పెట్టాల్సిన పని లేదండి. ఆల్రెడీ మన శనగపిండి కానీ సున్నపిండి కానీ స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది. ఇది డైలీ అయితే చేయవాకండి. సున్నపిండి, శనగపిండి కొంచెం డ్రై చేసే గుణాలు ఉన్నాయి. అందుకని దీంట్లో తేనె, పచ్చిపాలు వేసాము. ఆల్టర్నేట్ డేస్ చేస్తే నో ప్రాబ్లం. అది చక్కగా మసాజ్ అయ్యి మాయిశ్చరైజర్ పోకుండా మన బాడీలో స్మూత్గా మన బాడీని రెడీ చేసేస్తుంది. ఇది నా థర్డ్ టిప్. ఇది ఇంకోటండి, దీన్ని చూసి నవ్వకండి. ఈ టిప్ అయితే మనం ఇడ్లీ పిండి చేసేటప్పుడు మినప్పప్పు వేసుకుంటాం కదా మిక్సీలోన, గ్రైండర్లోన. ఆ మినప్పప్పు పిండిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఆ మినప్పిండిని చక్కగా మనకి ఫేస్కి, చేతులకి చక్కగా రాసేసుకొని ఒక 2-3 నిమిషాలు మసాజ్ చేయండి. అది చక్కగా ఆరిన తర్వాత, అది 10 మినిట్స్ పడుతుంది ఆరటానికి ఈ చలికాలంలో. ఆరిన తర్వాత మళ్ళీ జస్ట్ లైట్గా స్ప్రింకిల్ చేసుకుని వాటర్ మళ్ళీ ఒక 2 మినిట్స్ మసాజ్ చేసుకోండి. చూడండి మీ స్కిన్ ఎంత మెరిసిపోతుందో, ఎంత స్మూత్గా వస్తుందో మీకు అర్థమవుతుంది. అదొకటి, మనకి ముడతలే ఉన్నా కానీ కంటిన్యూగా వారానికి 2-3 రోజులు చేసామనుకోండి, మనకి ముడతలు కూడా చాలా చాలా వరకు తగ్గుతాయి. ఏమైనా స్పాట్స్ ఉన్నా కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. నేనైతే అది కూడా కొంచెం ఫాలో అవుతుంటాను అప్పుడప్పుడు. అంటే మనకి ఓపిక ఉండాలి కదా కొన్ని చేయాలంటేను. అది మీరు ఓపిక చేసుకొని ఏమక్కర్లేదండి. నేనైతే ఇడ్లీ పిండి చేసినప్పుడు తీసి ఒక చిన్న గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకుంటాను. అది వాడుతుంటాను. ఈ వింటర్ సీజన్లో చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఇది 4వ టిప్.
మన ఇంట్లో ఆలివ్ ఆయిల్ అంటే ఆలివ్ ఆయిల్ కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ ఏదైనా సరే అండి, దాంట్లో 1 స్పూన్ కొబ్బరి నూనె తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఒక 2-3 స్పూన్లు బాదం ఆయిల్ వేసేసుకొని చిటికెడు పసుపు వేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి మంచి పేస్ట్ తయారవుతుంది. అది రాత్రిపూట రాసేసుకొని చక్కగా, అయితే పసుపు మనకి బెడ్షీట్స్కి అవుతుంది అనుకుంటే వదిలేసేయండి. ఓన్లీ కొబ్బరి నూనె, బాదం ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఏదైనా కానీ తీసేసుకొని చక్కగా మన ఓపెన్గా ఉండే ఐటమ్స్ అన్ని, బాడీ ఐటమ్స్ అన్ని, ఫేస్, కాళ్ళు, చేతులు, మెడకట్లా చక్కగా ఒక 5 మినిట్స్ మసాజ్ చేసేసుకోండి. మీకు రాత్రిపూట రాసుకుంటే బెడ్షీట్కి అవుతుంది అని మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక పాత క్లాత్ మాత్రం వేసేసుకున్నాం అనుకోండి, బెడ్షీట్ పాడవదు, మన బాడీ ఉదయానికి చక్కగా మాయిశ్చరైజ్ అవుతుంది, మనకి ఫ్రెష్గా ఉంటుంది. మళ్ళీ సపరేట్గా మాయిశ్చరైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఉదయాన్నే హడావుడిగా ఉంటుంది కదా, నైట్ అయితే కొంచెం తీరిగ్గా ఉంటారు, ఎవరైనా చేసేసుకోవచ్చు. ఇది నా 5వ టిప్పు. మనము ఈ చలికాలంలో వేడి నీళ్ళు స్నానం చేస్తూ ఉంటాము చాలా ఎక్కువగా. అయితే చాలా వేడి నీళ్ళు మాత్రం అయితే పోసుకోవాకండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితేనే బాగుంటుందండి. వేడి నీళ్ళు కానీ పోసుకుంటే మన స్కిన్ ఇంకొంచెం డ్రై చేసే గుణాలు ఎక్కువ ఉంటుంది. అయితే ఈ వేడి నీళ్ళలో, గోరువెచ్చని నీళ్ళలో ఒక 2-3 డ్రాప్స్ మాత్రమే కొబ్బరి నూనె వేసుకొని స్నానం చేయొచ్చు, మాయిశ్చరైజ్ అవుతుంది. అంటే కొంచెం జిడ్డుగా ఉంటుంది అనుకుంటారా, అయితే లాస్ట్లో మీరు ఒక మగ్గులో ఒక 2 డ్రాప్స్ కొబ్బరి నూనె వేసేసుకొని లాస్ట్ ఆ మగ్గు నీళ్ళు మనం బాడీ మీద పోసేసుకున్నాం అనుకోండి, బాడీ మొత్తం మాయిశ్చరైజర్గా ఉంటుంది, జిడ్డు కూడా ఏమి ఉండదండి. ఇది కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది నా 6వ టిప్పు. ఈ చలికాలంలో కొంతమందికి పెదాలు కూడా పగులుతూ ఉంటాయి కదండి. నా పెదాలు గమనించారా? నేను ఎటువంటి లిప్ బామ్ వాడలేదండి. నేను ఒక లిప్ బామ్ తయారు చేస్తాను, మీకు వీడియో ఒకటి షేర్ చేస్తాను. నేను ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇంట్లో నెయ్యి ఉంటుంది కదా, పేరుకుపోయి ఉంటుంది కదా ఈ చలికి, దాన్ని మార్నింగ్ స్నానం చేసిన తర్వాత నైట్ నిద్రపోయే ముందు ఒక్కసారి జస్ట్ పించ్ తీసుకొని పెదాలకి స్ప్రెడ్ చేయండి. జస్ట్ 1 మినిట్ అట్లా మసాజ్ చేయండి. 1 మినిట్ అక్కర్లేదు, ½ మినిట్ మసాజ్ చేయండి, నో ప్రాబ్లం. ఇట్లా అనుకున్నా పర్లేదు. అట్లా అనుకుంటే ఎటువంటి పగుళ్ళు రావు, చక్కగా మృదువుగా స్మూత్గా మన పెదాలు రెడీ అవుతాయి. ఇది నా 7వ టిప్పు. ఉండే ఐటమ్స్ అండి, నువ్వుల నూనె అయినా పర్లేదు, ఆలివ్ అయినా పర్లేదు, కొబ్బరి నూనె అయినా పర్లేదు, ఏదైనా కానీ మన ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటుంది. ఒక చిన్న బాటిల్లో కొంచెం ఆయిల్ వేసేసుకోండి, దాంట్లో పించ్ ఒక ½ స్పూను పసుపు వేసేసుకోండి, అలానే కొంచెం కర్పూరం మన ఇంట్లో ఉంటుంది కదా దేవుడి దగ్గర, ఆ కర్పూరము ఒక బిళ్ళ కానీ లేకపోతే గడ్డ కర్పూరం అనుకోండి, చిన్న స్పూన్లో 1/4 స్పూన్ వేసి చక్కగా కలిపేసేసుకొని రోజు రాత్రిపూట మన పాదాలకు మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ మసాజ్ చేయండి. మసాజ్ చేసేసుకొని సాక్స్ ఉంటే సాక్స్లు వేసేసుకుని, ఎందుకంటే బెడ్షీట్ పాడు కాకుండా ఉండాలి కదా, రాత్రిపూట వేసుకుంటే మనకి సాక్స్లను వేసుకోవచ్చు. సాక్స్లు ఉతకాలి, అబ్బా జిడ్డుగా ఉంటాయి అని అనుకుంటారా? అయితే మన ఇంట్లో కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్లు మన కాలుకి సరిపోయేంత కవర్లు తీసేసుకొని చక్కగా కాలుకి కట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఈ చలి అనేది లోపలికి వెళ్ళకుండా అది కొంచెం వేడెక్కి కొంచెం చెమట పోస్తుంది, లైట్గా వేడెక్కి మన పాదాలని మృదువుగా మాయిశ్చరైజర్గా ఉంచి చాలా సాఫ్ట్గా తయారు చేస్తే, ఇలా వారానికి 3-4 టైమ్స్ చేయండి, మీ పాదాలను మీరే ముద్దాడే అంత పని అవుతుంది, అంత ముచ్చటగా తయారవుతాయి అన్నమాట. నేనైతే ఇదేనండి ఫాలో అయ్యేది. నా పాదాలు అయితే ఎప్పుడు పొరపాటున ఏమన్నా కొంచెం క్రాక్స్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వెంటనే ఈ సొల్యూషన్ మాత్రం నేను ఫాలో అవుతాను. 8 టిప్స్ చెప్పేసాను కండి. 9వ టిప్పు మన హెయిర్ అండి. మన స్కిన్తో పాటు ఈ చలికాలంలో మన హెయిర్ కూడా డ్రై అయ్యే గుణాలు చాలా ఎక్కువ ఉంటాయి ఈ చలికాలానికి. అందుకని మనము రాత్రిపూట రాసుకోగలిగితే రాత్రిపూట, లేకపోతే ఎర్లీ మార్నింగ్ మనం స్నానం చేసే ముందు 1 గంట ముందు, 2 గంటల ముందు చక్కగా కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ ఏదైనా కొంచెం వేడి చేయండి. గోరువెచ్చగా అయిన తర్వాత ఒక 2 వెల్లుల్లి రెబ్బలు కొట్టేసేసి చక్కగా దాంట్లో వేసేయండి. కొంచెం మెంతిపొడి ఉంటే మెంతిపొడి, లేకపోతే 2 మెంతులు అయినా సరే. అలానే కొంచెం వేపాకు కూడా ఉంటే, ఒకవేళ తులసి అయినా వేపాకైనా ఒక 2-3 ఆకులు, కరివేపాకైనా వేసుకోవచ్చు అండి. జస్ట్ అట్లా వేసేసుకొని అది కొంచెం చక్కగా
బాగా పొగలు వచ్చేస్తాయండి. సిమ్లో మాత్రమే పెట్టేసుకోండి. చక్కగా వేగిచ్చేసి అది చల్లారిన తర్వాత మొత్తం ఫస్ట్ స్కార్ఫ్కి మాత్రమే ముందు స్ప్రెడ్ చేసుకోవాలండి, పైన వెంట్రుకలకు కాదు. మొత్తం తల మొత్తం స్కార్ఫ్కి మొత్తం బాగా మసాజ్ చేశారనుకోండి, తర్వాత వెంట్రుకలకు కూడా మిగతాది వెంట్రుకలకు రాసేసుకొని చక్కగా 1 or 2 hours ఉంచేసుకున్న తర్వాత తల స్నానం చేసి చూడండి. మీకు వీలైతే కుంకుడుకాయతో చేయండి. కుంకుడుకాయలో మందారాకులు పొడి దొరుకుతుంది, లేకపోతే మందార పూల పొడి దొరుకుతుంది. అది కానీ వేసుకొని తల స్నానం చేస్తే పట్టుకుచ్చులేనండి వెంట్రుకలు అయితే అంత స్మూత్గా మాయిశ్చరైజర్గా మెరిసిపోతూ ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇది చేసేద్దాము. ఇది నా 9వ టిప్. లాస్ట్ టిప్ 10వ టిప్ అండి. మనకి అందరికీ తెలుసు కదండి తమలపాకులు. ఆ తమలపాకుల్లో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదొకటి సి విటమిన్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. ఈ తమలపాకుల్ని చక్కగా మిక్స్ చేసేసి దాంట్లో 1 స్పూన్ తేనె వేసేసుకొని పించి పసుపు వేసేసుకొని చక్కగా కలిపి మన ఫేస్కి చేతులకి అప్లై చేసేసి అది ఆరేసరికి ఒక 10 minutes పడుతుంది. ఆరిన తర్వాత చక్కగా మనము ఫేస్ వాష్ కొంచెం మసాజ్ చేస్తూ ఫేస్ వాష్ చేసుకోవాలండి. ఎప్పుడైనా ఏ క్రీమ్ రాసుకున్నా కానీ మనకి చక్కగా మాయిశ్చరైజర్ అవుతుంది. అలానే ఈ తమలపాకుల్ని కొంచెం ఒక 1/2 గ్లాస్ నీళ్ళు తీసేసుకోండి. ఆ నీళ్ళల్లో ఒక 5-6 తమలపాకులను చక్కగా ముక్కలు చేసేసుకొని ఆ ముక్కలను వేడి నీళ్ళలో పడేసేసుకొని దాంట్లో కొంచెం లైట్గా పసుపు వేసేసుకొని ఆ నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకోండి, కొంచెం మసాజ్ చేస్తున్నట్టు. ఇంకెందుకు, మీ ఫేస్ గ్లో మీరే ఆశ్చర్యపోతారు. ఇట్లా వీక్లీ 2 or 3 times చేయాలండి. అంటే కంటిన్యూగా చేస్తేనే దాని రిజల్ట్ ఉంటుందండి. ఒక్కసారి చేసి మాకు రిజల్ట్ రాలేదంటే అది అయ్యే పని కాదు కదా. అందుకని ఈ టిప్స్ మీకు అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటా అండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేయడం గుర్తుపెట్టుకోండి. అలానే ఈ కరోనా ఎక్కువ అవుతుందని అంటున్నారు కదా, దీనికి మాత్రం ప్రతిరోజు గోరువెచ్చని నీళ్ళు మాత్రమే తాగండి. మేమైతే గోరువెచ్చని నీళ్ళే తాగుతున్నామండి. అది చాలా చాలా మంచి చేస్తుంది మనకి. మరోసారి మరో వీడియోతోటి మీ ముందుంటా. బాయ్ బాయ్.